నమస్తే రా నాయుడులో ఉన్న పిల్లలందరికీ చెప్తున్నా నాన్న. సంసారం అనే ఒక ఇల్లు కట్టాలంటే కావలసింది ఇటుక బిడ్డలు కాదు నాన్న. భార్యాభర్తల మంచి మనసులు కలవాలి, ఒకరికొకరు అర్థం చేసుకొని పాజిటివ్ గా ఆలోచించుకుంటూ ఇద్దరు ఒకే తాటి మీద ముందుకు సాగిండ్రనుకో అది ఒక పెద్ద బిల్డింగ్ అవుతుంది. ఆ బిల్డింగ్ లోపల మన పిల్లలు భద్రంగా సేఫ్ గా మంచి ఫ్యూచర్ భవిష్యత్ తోటి ఆ ఇంట్లో వాళ్ళు తలదాచుకుంటారు. ఇది మెయిన్ అన్నట్టు. ఒక సంసారానికి కావాల్సింది భార్యాభర్తల అన్యోన్యతనే మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎట్లుంటారంటే, కొందరు ఆడపిల్లలు భర్తలు చాలా అతి హుషారు ఉంటారు. అతి హుషారు, అతి యాక్టివ్నెస్ గా ఏంటంటే ఓవర్ గా చిల్లరగా చేయడము, చిల్లరగా అట్లా అట్లా ఏదో అంత ఇది ఓ టైప్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఏ ఆడవాళ్ళతోటి బొల్తా పడతారో తెలియదు, ఏ మొగోడితోటి బొల్తా పడతారో తెలియదు. ఏది అతి హుషారు ఉన్నోళ్ళు. కానీ ఇటు సైడ్ ఉన్నోళ్ళు సౌమ్యంగా ఉంటారు నాన్న. వీళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడుకుంటారు. ఏది భార్యలే కానీ భర్తలే కానీ. వీళ్ళకి ఏంటంటే దూరదృష్టి, ప్రేమ లేక కాదు. వాళ్ళకు భార్య అన్న భర్త అన్న చాలా లోపల చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళు వ్యక్తపరచలేరు. అలా అని చెప్పి చిల్లరగా ఎగిరి దుంకలేరు, ఎక్కడ కూడా వాళ్ళు బెండ్ కాలేరు. వీళ్ళ లెక్క వీళ్ళు ఎక్కడైనా బెండ్ అవుతారు కానీ వీళ్ళు కాలేరు. ఇది అతి హుషారు ఉన్నోళ్ళు. కానీ ఈ సౌమ్యంగా ఉన్నోళ్ళు మాత్రము వాళ్ళ హృదయంలో మీ ముద్ర అట్లనే ఉంటది, భార్య అయినా భర్తదైనా సరే. ఇది అర్థం చేసుకోవాలన్నా పాజిటివ్ గా తీసుకోవాలి అంతే. తోటోడు తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటామా అని వాళ్ళు చూడు ఎట్లే ఎగురుతుర్రో దుగ్గుతురో, నువ్వు ఎగురుతలేవు నువ్వు దుంకుతలేవు అంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క నేచర్ ఉంటది. ఇది అర్థం చేసుకోవాలి, పాజిటివ్ గా తీసుకోవాలి. నిన్ను ప్రేమగా చూస్తున్నారా లేదా అదొక్కటి అనుకోవాలి. నిన్ను కాదనేది ఇంకొకరి తోటి పోతలేడు కదా, భర్త అయినా భార్య అయినా నీ మీదనే ప్రేమ చూపిస్తున్నారు కదా. ఇది ఎందుకు అర్థం చేసుకోరు? ఎప్పుడే కానీ ప్రేమగా అర్థం చేసుకొని పాజిటివ్ గా తీసుకుంటేనే ముందుకు సాగుతారు నాన్న. అంతేగాని మీరు ఇట్లా అన్ని వేరేళ్ళతోటి పోల్చుకుంటా, అయ్యో వాళ్ళ లెక్క మేము ఇట్లా ఉండకపోతే, వాళ్ళ లెక్క దుంకకపోతే ఎగురుతోటి, ఇది ఎప్పుడు డేంజరే నాన్న. ఈ అతి హుషారు అనేది ఎప్పుడు డేంజరే. ఇది ఈ సౌమ్యంగా ఉండేటోళ్ళే బెటర్ లైఫ్ ఇస్తారు మీకు, బాగా గుర్తుంచుకోండి.